ఏ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మొదటగా మీరు విద్యార్థులైన ఉద్యోగస్తులైన ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఏ అప్డేట్స్ని ఫాలో అవడం కోసం ఖచ్చితంగా మన ఏ తెలుగు న్యూస్ని అయితే ఫాలో అవ్వండి. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 11th బ్యాచ్ జూన్ 9వ తారీఖున స్టార్ట్ అవుతుంది. మన ఏ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ చూసినట్లయితే భారతదేశ ప్రభుత్వం భారతదేశ సిటిజన్స్ కి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చింది అనమాట. త్వరలోనే 2026 సమ్మిట్ అయితే చేయబోతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ మీద. ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్స్ కోసం లోగోని డిజైన్ చేస్తారో ఫస్ట్ ప్రైజ్ కింద 25,000 రూపాయల ప్రైజ్ మనీ అయితే ఇస్తున్నారన్నమాట. అంతేకాదు ఒక ఈ సర్టిఫికేషన్ ఆఫ్ రికగ్నిషన్ కూడా ఇస్తున్నారు. గ్లోబల్ విజిబిలిటీ కూడా ఉంటుంది ఆ పర్సన్ కి. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కూడా మీరు చూడొచ్చు. mygov.in అఫీషియల్ వెబ్సైట్ ఇది అనమాట. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు లాగిన్ అయ్యి మీ లోగోని సబ్మిట్ చేయాలన్నమాట. ఈ పర్టికులర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 అనేది ఫిబ్రవరి 2026 19, 20 తారీఖుల్లో న్యూఢిల్లీ అయితే జరగబోతుంది. ఒకవేళ మీరు గెలిస్తే కనుక ఏ సంబంధించిన మీరు లోగోని క్రియేట్ చేస్తే అది ఫస్ట్ ప్రైజ్ వస్తే మీకు 25,000 రూపాయలు దక్కించుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ అయితే భారతదేశ ఏఐ సెక్టర్ నుంచి 10 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది 2026 సంవత్సరం అని చెప్పి ఒక రిపోర్ట్ అయితే చెప్తుంది అనమాట. సో ఈ రిపోర్ట్ చూసుకున్నట్టయితే వికసిత్ భారత్ రోడ్ మ్యాప్ ద్వారా దానికి సంబంధించిన ఒక రిపోర్ట్ లో ఏం చెప్తుందంటే బీటెక్ రిలేటెడ్ సీట్స్ ఇప్పుడు 16% పెరగడం జరిగింది. అందులో కూడా ఏ రిలేటెడ్ డొమైన్ లో. సో ఎప్పుడైతే ఏ రిలేటెడ్ డొమైన్ లో సీట్స్ పెరిగినాయో అలానే దానికి రిలేటెడ్ నాలెడ్జ్ డొమైన్స్ కూడా భారతదేశ ప్రభుత్వం అయితే రూపొందించడం జరుగుతుంది. కాబట్టి వచ్చే సంవత్సరం కల్లా భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోనే 10 లక్షల ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు క్రియేట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా రిపోర్ట్ చెప్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ రాశారన్నమాట. ఏ సంబంధించిన టెక్నాలజీ వచ్చినా కూడా ఈ 9 ఉద్యోగాలకి ఎటువంటి ఇబ్బంది జరగదని చెప్పి ఒకసారి 9 ఉద్యోగాలు చూద్దాం. హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్, నెక్స్ట్ క్రియేటివ్ ప్రొఫెషనల్స్, నెక్స్ట్ టీచర్స్ మరియు ఎడ్యుకేటర్స్, నెక్స్ట్ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్, నెక్స్ట్ స్కిల్డ్ ట్రేడ్స్ పీపుల్, నెక్స్ట్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఆర్గనైజేషనల్ రీడర్స్, నెక్స్ట్ లీగల్ ప్రొఫెషనల్స్, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ అండ్ సస్టైనబిలిటీ ఎక్స్పర్ట్స్. వీళ్ళ ఉద్యోగాలు ఏ టెక్నాలజీ వచ్చినా కూడా ఫ్యూచర్ ప్రూఫ్ గా ఉంటుంది అని చెప్పి ఈ ఆర్టికల్ లో ఉన్న సమాచారం. నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశ ప్రభుత్వం తమ సొంత LLM లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అయితే లాంచ్ చేశారన్నమాట. దాని పేరే భారత్ జెన్ అనమాట. ఇది పూర్తిగా భారతదేశంలోనే డెవలప్ చేసిన ఏ మోడల్ అనమాట. ఈ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ DST అలానే భారతదేశ ప్రభుత్వం కలిసి రూపొందించిన టెక్నాలజీ అనమాట. ఈ పర్టికులర్ లాంచ్ ఈవెంట్ లో యూనియన్ మినిస్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్ గారు అయితే పాల్గొనడం జరిగింది. ఇక భారత్ జెన్ LLM మోడల్ ఏదైతే ఉందో మొత్తం 22 భారతదేశ లాంగ్వేజ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇందులో టెక్స్ట్, స్పీచ్ మరియు ఇమేజెస్ ని జనరేట్ చేసే విధంగా ఈ LLM అయితే వర్క్ చేస్తుంది అనమాట. అంటే ఇది ఒక మల్టీ మోడల్ LLM అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవచ్చు. సో హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, గవర్నెన్స్ ఇలా స్పెసిఫిక్ డొమైన్స్ లో మరింత ఎఫిషియన్సీని పెంచే విధంగా భారత్ GPT హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. బట్ దీని గురించి నేను వెబ్సైట్స్ గురించి సెర్చ్ చేస్తే అఫీషియల్ గా భారత్ GPT ఏ వెబ్సైట్ కనిపించలేదు. ఒకవేళ కనిపిస్తే దాని గురించి ఒక డెడికేటెడ్ వీడియో కూడా త్వరలోనే చేస్తాం. నెక్స్ట్ చూసినట్లయితే అమెరికా దేశానికి చెందిన సైబర్ సెక్యూరిటీ కంపెనీ బార్క్యూడా నెట్వర్క్స్ వాళ్ళు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ బార్క్యూడా 1 అయితే లాంచ్ చేశారన్నమాట. మరి ఈ బార్క్యూడా 1 దేనికి ఉపయోగపడుతుందంటే థ్రెట్ డిటెక్షన్ ని డిటెక్ట్ చేసేయడానికి అలానే సైబర్ రెసిలియన్స్ ని పెంచుకోవడం కోసం ఈ పర్టికులర్ బార్క్యూడా 1 ప్లాట్ఫామ్ హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. అలానే వీళ్ళు చేపట్టిన స్టడీ ప్రకారం 71% ఐటీ మరియు సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ భారతదేశంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేనేజ్ చేసే టూల్స్ ని ఒక బర్డెన్ కింద ఫీల్ అవుతున్నారు. అంటే వీళ్ళు డిఫరెంట్ డొమైన్ సంబంధించిన ఆపరేషన్స్ చేసే టైంలో వాళ్ళు ఒక్కొక్క పర్టికులర్ డొమైన్ కోసం ఒక్కొక్క సెక్యూరిటీ టూల్ అయితే ఉపయోగిస్తూ ఉంటారంట. వివిధ రకాల సెక్యూరిటీ టూల్స్ యూజ్ చేసి వీటన్నిటిని ఒకటే చోట ఇంటిగ్రేట్ చేయడం, దాన్ని కాన్ఫిగర్ చేయడం అనేది చాలా కష్టంగా మారుతుంది. ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ని మేము గుర్తించి ఈ బార్క్యూడా 1 అనే ఒక ఏ రిలేటెడ్ థ్రెట్ డిటెక్షన్ ప్లాట్ఫామ్ అయితే డెవలప్ చేసాం. దీని వల్ల చాలా మందికి ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్ బాగా హెల్ప్ అవుతుందని చెప్పి వీళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నారు. నెక్స్ట్ అయితే Q.AI వాళ్ళు తాజాగా ఒక ఏ కో పైలట్ ని అయితే లాంచ్ చేశారన్నమాట హెల్త్ వర్కర్స్ కోసం. మరి ఈ పర్టికులర్ మోడల్ ఏదైతే ఉందో చాలా మంది రెగ్యులర్ గా ఉన్న పేషెంట్స్ ని కలుస్తున్నప్పుడు వాళ్ళు మాన్యువల్ గా సేకరించిన డేటాని ఇప్పుడు ఏ అయితే ఇంటిగ్రేట్ చేశారు. దీని వల్ల ఏంటంటే ఇనీషియల్ గా ఏదైనా చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు పేషెంట్స్ కి దాన్ని సంబంధించిన సిమ్టమ్స్ ని బట్టి పలానా ఈ జబ్బు అని డిటెక్ట్ చేసే విధంగా ఏ మోడల్ అయితే వర్క్ అవుతుందని చెప్తున్నారు.
చెప్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ఐబిఎం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల ఆ కంపెనీలోనే సుమారుగా 8,000 ఉద్యోగాలు పోయినాయి అనే ఒక అంచనా అనమాట. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లోనే ఈ ఉద్యోగాలు పోవడం అనేది గమనార్హం. విషయానికి వస్తే వీళ్ళు ఆస్క్ హెచ్ఆర్ ప్లాట్ఫామ్ అనే ఒక ఏ మోడల్ అయితే యూజ్ చేస్తున్నారు. సో ఇందులో భాగంగా 94% రొటీన్ టాస్క్ అయితే చేస్తూ ఉంటారు. అంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసే రొటీన్ టాస్క్ ని ఉదాహరణకి పేపర్ వర్క్ కానీ డాక్యుమెంటేషన్ కానీ ఇటువంటి రిలేటెడ్ డొమైన్స్ లో ఇప్పుడు ఏ టెక్నాలజీని యూజ్ చేయడం ద్వారా ఏ ఆ పని చేసుకుంటుంది. సో దీని వల్ల ఏమవుతుందంటే ఐబిఎం కంపెనీ వాళ్ళకి చాలా వరకు టైం అండ్ మనీ సేవ్ అవుతుంది. దాంతో వీళ్ళు ఎగ్జిస్టింగ్ గా ఉన్న హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఎవరైతే రెగ్యులర్ టాస్క్ చేస్తున్నారో ఆ రిపిటేటివ్ టాస్క్ ని రీప్లేస్ చేయడం కోసం ఏ టెక్నాలజీని యూజ్ చేశారు. దానివల్ల సుమారుగా 8,000 మంది ఉద్యోగాలను అయితే కోల్పోవడం జరిగిందంటే. అలానే ఇంకొక విషయం ఏంటంటే ఎవరికైతే క్రియేటివ్ గా క్రిటికల్ థింకింగ్ గా లేకపోతే హ్యూమన్ స్కిల్స్ లైక్ సాఫ్ట్వేర్ గానీ మార్కెటింగ్ గానీ సేల్స్ రిలేటెడ్ డొమైన్స్ లో వర్క్ చేస్తుంటారో వాళ్ళకి ఉద్యోగాలు ఉంటున్నాయంట. రిపిటేటివ్ టాస్క్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మ్యాసివ్ జాబ్ కట్ జరుగుతుందంట. నెక్స్ట్ తాజాగా ఇండియా ఏ సమీక్షంలో ఒక హ్యాకథాన్ అయితే నిర్వహించారు. ఈ హ్యాకథాన్ లో క్రైమ్ ఏఐ అనే ఒక స్టార్ట్అప్ వాళ్ళు విజయం సాధించినట్టు తెలుస్తుంది అనమాట. క్రైమ్ ఏఐ వాళ్ళు ఇండియా ఏ 14th సైబర్ గ్రాడ్ ఏ హ్యాకథాన్ లో పాల్గొనడం జరిగింది. ఈ హ్యాకథాన్ లో వీళ్ళు డెవలప్ చేసిన ఏ మోడల్ ఎలా హెల్ప్ అవుతుందంటే ఒక ఎండ్ టు ఎండ్ ఇన్వెస్టిగేషన్ టూల్ కింద ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ వర్క్ అవుతుందంట. సో వినడానికి కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది. వీళ్ళు డెవలప్ చేసిన ఏ టూల్ లో ఏ క్లాసిఫికేషన్, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్, ఓసిఆర్, వాయిస్ ప్రాసెసింగ్ మరియు ఎల్ఏ వర్క్ ఫ్లో మేనేజ్మెంట్ ఫీచర్స్ ఇవన్నీ అయితే ఉన్నాయని చెప్తున్నారు. సో వీళ్ళకి 3 లక్షల రూపాయల ప్రైజ్ మనీ కూడా దక్కడం జరిగింది. నెక్స్ట్ తమిళనాడులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే ప్రారంభం అవడం జరిగింది అనమాట. తాజాగా తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ గారు ఎజైల్ రోబోటిక్స్ ఏ పవర్డ్ మెషిన్ పార్ట్స్ యూనిట్ అయితే కాంచీపురంలో అయితే ప్రారంభించడం జరిగింది అనమాట. సిప్కాట్ ఇండస్ట్రియల్ పార్క్ దగ్గర అయితే ఉంటుంది. ఈ కంపెనీ వాళ్ళు సుమారుగా 300 కోట్ల రూపాయలు పెట్టుబడి కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని రోబోటిక్స్ తో ఇంటిగ్రేట్ చేసి ఇండస్ట్రీస్ ని మరింత స్మార్టర్ గా మార్చబోతున్నారు అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సామ్సంగ్ కంపెనీ వాళ్ళు కొత్తగా గ్లాన్స్ ఏ అనే ఒక యాప్ ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ జనరేటివ్ ఏ పవర్డ్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ వల్ల ఏంటంటే మీరు ముఖ్యంగా సామ్సంగ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ షాపింగ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లొచ్చు అని చెప్తున్నారు. ఉదాహరణకి మీరే గమనించవచ్చు, మీరు జస్ట్ ఏదైనా గ్లాన్స్ ఏ ఉంటే చాలు మీ ఫోటో గానీ లేకపోతే మీరు కెమెరాని తీసుకుని మీ ఫోటో తీసుకుంటే ఏమవుతుందంటే అక్కడ ప్రోడక్ట్స్ వివిధ రకాల డ్రెస్సింగ్స్ కానివ్వండి లేకపోతే ఇతర గ్యాడ్జెట్స్ ఏమైనా ఉంటే అవి మీరు ధరిస్తే ఎలా ఉంటుంది అనేవి స్పెసిఫిక్ గా ఏఐతో అది మొబైల్లోనే మీకు చూపించేస్తుంది అనమాట. సో మీరు రియల్ గా ఆ ఎక్స్పీరియన్స్ ని ఫీల్ అయ్యి మీకు కావాలంటే ఆ ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు లేకపోతే అది కొనుక్కోవచ్చు. అలా మీకు హెల్ప్ అవుతుంది అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ అయితే లూమోస్ కంపెనీ వాళ్ళు తాజాగా ఆల్బస్ అనే ఒక ఏ ఏజెంట్ ని అయితే డెవలప్ చేశారన్నమాట. ఈ ఏ ఏజెంట్ వాళ్ళ ఉపయోగం ఏంటంటే అటానమస్ గా గవర్నెన్స్ ని అయితే పనిచేసే విధంగా అయితే హెల్ప్ అవుతుంది అనమాట. సో ఉదాహరణకి గవర్నెన్స్ ని ఐడెంటిఫై చేసి అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన వర్క్స్ ని ఆటోమేషన్ చేయడం కోసం ఏ మోడల్ వర్క్ అవుతుందని చెప్తున్నారు. స్పెసిఫిక్ గా రికమెండేషన్స్ వచ్చినప్పుడు కానివ్వండి ఒక పర్టికులర్ పని మీద ఫాస్ట్ గా డిసిషన్ మేకింగ్ చేసుకోవడం కోసం లేకపోతే ఎంటర్ప్రైజ్ సెక్యూరిటీని డెవలప్ చేసుకోవడం కోసం ఇలా వివిధ రకాల ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఇచ్చే విధంగా వీళ్ళు ఈ ఏ ఏజెంట్ ని డెవలప్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక చివరి అప్డేట్ చూసినట్లయితే మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు మరికొన్ని వందల ఉద్యోగస్తుల్ని తమ ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశం కనిపిస్తుంది అనమాట. లాస్ట్ మంత్ వీళ్ళు 6,000 పైగా ఉద్యోగస్తుల్ని తమ ఉద్యోగాల నుంచి తొలగించడం జరిగింది. ఇప్పుడు దాన్నే కంటిన్యూ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ టెక్నాలజీని వాళ్ళ ఉద్యోగాల్లో అంటే వాళ్ళకి ఏదైతే ఎంప్లాయర్ రిలేటెడ్ ప్లాట్ఫామ్ లో ఇంటిగ్రేట్ చేయబోతున్నారు అంటే వీళ్ళు టెక్నాలజీతో డబ్బుల్ని ఆదా చేసుకోవడం కోసం మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పట్లో మైక్రోసాఫ్ట్ వాళ్ళ ఈ జాబ్ లే ఆఫ్స్ ఏదైతే ఉన్నదో ఆగేటట్టు కనిపించట్లేదు అనమాట. మనీ సేవ్ చేసుకోవడం కోసమే ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ చేయడానికి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.